విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోందని 20 రోజుల్లో క్యాబినెట్ ముందుకు నోట్ రాబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే చెబుతున్నమాట. అయితే హైదరాబాద్ హోదా తేలిన తర్వాతే విభజన ప్రక్రియ ముందుకు వెళ్తుందని కేంద్రంలోని కొన్ని వర్గాల మధ్య చర్చ నడుస్తుంది. అటు జోరుగా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న వాళ్ళు కూడా హైదరాబాద్ పైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విభజనకు నిజంగానే హైదరాబాదే ప్రధాన సమస్య? ఎందుకు హైదరాబాద్ పైన సీమాంధ్ర నేతలు సీమాంధ్ర ప్రజలకు అంత పట్టుదల? ఈ ఇష్యూపై డిస్కస్ చేద్దాం. ఈ అంశంపై చర్చించడానికి స్టూడియోలో కాంగ్రెస్ సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఓవరాల్గా అటు సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తంలో కూడా హైదరాబాద్ విషయంలో చాలా ప్రధాన చర్చ జరుగుతుంది. హైదరాబాద్ పోతే మా ఉపాధి పోతున్నటువంటి ఒక ఆందోళన ఒకవైపు జనంలో చర్చ నడుస్తుంది. తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా హైదరాబాద్ని ప్రధానంగా తీసుకొస్తున్నారు, ఇంక్లూడింగ్ విజయమ్మ కూడా. హైదరాబాద్ లాంటి నగరం మాకు వస్తుందా రాష్ట్ర విడిపోతే, ఇక్కడ రెవెన్యూ ఏందని అంటున్నారు. సో హైదరాబాద్ వల్లనే రాష్ట్ర విభజన అడ్డుపడే అవకాశం, హైదరాబాదే ప్రధాన అడ్డంకి. ఇప్పుడు హైదరాబాద్ ఒక్కటేనే కదండి, హైదరాబాద్ ఒకటి అందులో ప్రధాన కారణం కావచ్చు. కానీ నెక్స్ట్ విషయాల్లో డ్రింకింగ్ వాటర్, సాగునీటికి సంబంధించిన నదీ జలాల పంపకం కూడా చాలా ప్రధానమైంది ఒకటి. తర్వాత ఎడ్యుకేషన్ కానీ, విద్య కానీ, తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా కొంచెం అది ఇంకొక లాస్ట్ విషయంలోకి వచ్చి అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా హైదరాబాద్ సిటీ అనగానే క్యాపిటల్ ఫామ్ అయినా కానీ, మొదటి నుంచి కూడా 1950లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఫామ్ అయినా కానీ రకరకాలుగా హైదరాబాద్కి అటాచ్ అయ్యారు మొత్తం కూడా పబ్లిక్. అది ఈ ఏరియాలోకి వచ్చేలా కొంచెం అగ్రికల్చర్ సంబంధం లేని భూములు ఉండటంలో కానీ, లేదా అక్కడ ఇండస్ట్రీలు పెట్టాలంటే అగ్రికల్చర్ భూములు ఇవ్వటం ముందు రాల పబ్లిక్. ఇక్కడ అగ్రికల్చర్ భూములు కాదు కాబట్టి కొంచెం ముందుకు వచ్చి పెట్టేశారు. జనరల్గా ఏంటంటే ఆ విధంగా ఇండస్ట్రియలైజ్ అన్నీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అటాచ్ అయ్యారు. అన్ని కుటుంబాలు రకరకాలుగా ప్రభుత్వపరం కానీ, ఇండస్ట్రీలు కానీ, వ్యాపార పరం కానీ, రకరకాల హోటల్స్ కావచ్చు, సినిమాలు గట్రా, ఫిలిం మీడియా కానీ, ఇవన్నీ కూడా సహజంగా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాలకు సంబంధం ఎక్కువ ఉంది. ఇక్కడ రేపొద్దున ఏముందంటే క్యాపిటల్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఇది తెలంగాణకు అయిన తర్వాత స్వేచ్ఛ అనేది మనకు స్వతంత్రం ఉండదు. రేపొద్దున వాళ్ళు ఏదన్నా జనరల్గా పబ్లిక్ ఏ విధంగా వస్తుందంటే మన ఆస్తుల మీద మనకి గ్యారెంటీ లేదు. ఇప్పుడే రకరకాల ఈ మధ్య మనం చూసిన లాస్ట్ 1 yearలో పేపర్లో రకరకాలుగా ఆంధ్ర విడిపోతే ఈ ఆస్తులు మాకు వస్తాయి కదా, పబ్లిక్ కొంత పోయింది. ఎవరు తీసుకెళ్ళారు అనేది మనం చెప్పలేము. కానీ కింద జనంలో కొంత రకంగా వచ్చింది. మాకు కూడా ఇళ్ళలోకి వచ్చినప్పుడు ఎవరైనా పడేవాళ్ళు మామూలుగా మీరు వెళ్ళిపోతారు కదా, మీ ఇల్లు మాదేట కదా, రకరకాలుగా వచ్చేది. అది ఎలా వచ్చింది అని తెలియదు. కానీ ఈ విధమైన స్ప్రెడ్డింగ్ ఎక్కువగా జరగటంలో రేపొద్దున ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం అందరూ కంబైన్గా ఉన్నప్పుడు దానికి స్కోప్ లేదు. రేపొద్దున విడిపోయిన తర్వాత ఆ విధమైన అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ప్రతి వాళ్ళకు కూడా పడుతుంది. చిన్నవాళ్ళ కానీ పెద్దవాళ్ళ కానీ అందరూ కూడా, చిన్న అపార్ట్మెంట్ కొన్న వ్యక్తి కూడా వెకేట్ చేపిస్తారో, ఇది కొత్త పాలసీ తీసుకొచ్చి మనల్ని పంపిస్తే పరిస్థితి అనేది కింద అపోహల్లో బాగా ఉంది. అలానే రాజకీయంగా కూడా జనరల్గా అంటే క్యాపిటల్కు ఎక్కడెక్కడి నుంచి రాయలసీమలో ప్రధానంగా చూస్తున్నామండి. వాళ్ళకి ఇది అప్రోచ్ ఎక్కువ ఉంది హైదరాబాద్కి. ఈ రోజున కర్నూలు, అనంతపురం జిల్లాలు చూస్తున్నప్పుడు వాళ్ళకి నేషనల్ హైవే 4A కానీ ఎన్ని కావడం కూడా మొత్తం డైరెక్ట్గా ఇటు వస్తున్నారు. రేపొద్దున మళ్ళీ కొత్త ప్రాంతాలు మళ్ళీ క్యాపిటల్ గొడవలు కానీ ఇటు పోతే క్యాపిటల్ ఎక్కడ వస్తుందో తెలియదు. కాబట్టి ఇక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ అక్కడ పోయి ఎమ్మెల్యేలు ఏంది అనేది రకరకాల ఎన్ని అభిప్రాయాలతో ఏంటంటే హైదరాబాద్ క్యాపిటల్ మీద బట్టి ప్రధానంగా సెటిల్ అయ్యి ఇక్కడ అనుభవిస్తా రకరకాలుగా ఉండటంలో సొంత భూమిలోంచి పక్కకు పోతున్నాం అనేది జనరల్గా వస్తుందండి. ఆ భావంతో ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, చక్రపాణి గారు ఇంతకుముందు చాలాసార్లు లగడపడి మాట్లాడినప్పుడు హైదరాబాద్ ఏం చేస్తారు, నీళ్ళని ఏం చేస్తారు అని అనేవారు. హైదరాబాద్ కూడా ప్రధాన చర్చగా తీసుకొచ్చారు ఆయన. ఈ రోజు ఆయన యూటీ చేస్తే ఒప్పుకోము, యూటీ చేస్తే ఎవరికి లాభం లేదంటున్నారు. చిరంజీవి స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ యూటీ చేయండి, ఒకవేళ వీలు కాకపోతే రాష్ట్రం సమైక్యం ఉంచడం వీలు కాకపోతే. కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా యూటీ చేయండి హైదరాబాద్ అన్నట్టు చర్చ తీసుకొస్తున్నారు, బయటకు చెప్పకపోయినా కూడా. అంటే ఒకటి లూటీ చేయాలనుకునేవాడే యూటీ చేయాలని అడుగుతాడు జనరల్గా. ఎందుకంటే ఇక్కడ వేరే ప్రాంతం గవర్నమెంట్ ఉంటే తన కబ్జా కోరతనం కానీ, తన దాదాగిరి కానీ, తనకుండేటువంటి మిగతా అక్రమ వ్యవహారాలు నడవైపోయేమో, నా రాజకీయ ప్రాబల్యం లేకపోతే నడవదేమో అనుకునేటువంటి అల్పజీవులు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. బహుశా చిరంజీవి కూడా రాజకీయ అపరిపక్వత వల్లనే మాట్లాడి ఉంటాడు. కానీ ఎందుకంటే ఆయనకు బేసిక్ పాలిటిక్స్ తెలియకపోవడం వల్ల ఆయన విఫలం చెందినాడు. అంతే తప్ప ఆయనకి ఏదో బాగా తెలిసి మాట్లాడాడని నేను అనుకోను. తెలివి ఉన్నటువంటి ఎవరు కూడా యూటీని మాత్రమే కోరుకోరు, హైదరాబాద్కి సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు. కాబట్టి యూటీ అనేది రూల్ అవుట్ చేయదగినటువంటి ప్రతిపాదన. బహుశా అటువంటి ఆలోచన కూడా ఉండి ఉండదు. నిన్న మొన్న తెలుగు ఛానళ్ళు ఎందుకు యూటీ అంటున్నాయంటే, తెలుగు ఛానళ్ళ బేస్ అంతా రూట్స్ అన్ని ఆంధ్రాలో ఉండి కేబుల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి హైదరాబాద్ నుంచి పోతే ఎట్లా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా అక్రమ వ్యాపారాలు బోల్డని చేసి ఛానళ్ళు పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి
అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప, లేదా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి లాంటి వాళ్ళు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక దీంతో మాత్రమే వచ్చినటువంటి చక్రపాణి గారు ఒక నిమిషం. ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఈరోజు మేము సూటిగా స్పష్టంగా అడుగుతా ఉన్నాం, యూటీ అనేది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం అని అడుగుతా ఉన్నాం. ఒక అప్రజాస్వామికమైన, అన్డెమోక్రాటిక్, యాంటీ ఫెడరలిజం స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ఈ డిమాండ్ను ఎందుకు తెర మీదికి తెస్తా ఉన్నారు, ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి తెస్తా ఉన్నారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. సిడబ్ల్యూసి జూలై 30 నాడు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని, ఆ నిర్ణయంలో భాగంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అని చెప్పినప్పుడు అందరం కూడా స్వాగతించాం. ఎందుకంటే 10 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా కూడా ఒకటి కాబట్టి, హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అని చెప్పినప్పుడు అందరం కూడా స్వాగతించాం. కేసీఆర్ గారు కూడా మా పార్టీ పరంగా స్వాగతించడం జరిగింది. నిజానికి తెలంగాణ ప్రజల పరంగా ఆలోచించినట్టయితే 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా ఒప్పుకోవడమే నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల సంస్కారానికి, వారి హృదయ వైశాల్యానికి, వారి ఔదార్యానికి నిదర్శనం. 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా ఒప్పుకోవడం అంటేనే గత అనుభవానికి భిన్నంగా, గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ నాడు 24 గంటలు కూడా ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు అని రాజగోపాలాచారి గారు అప్పుడు అక్కడ చెప్తే, ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రజలు సాటి తెలుగు సోదరులకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో సంస్కారవంతంగా స్పందించి ఆనాడు ఆ ప్రకటనను కూడా స్వీకరించడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నది మరి సిడబ్ల్యూసి రెజల్యూషన్ కు భిన్నంగా, సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని వార్తా కథనాలు ఏవైతే వస్తా ఉన్నాయో అవి ఏ రకంగా వస్తున్నాయి, ఎందుకోసం వస్తున్నాయని మేము అడుగుతా ఉన్నాం. సిడబ్ల్యూసి నిర్ణయంలో భాగంగా ఒక మాట చెప్పినారు, ఆందోళన చేసిన తెలంగాణ ప్రజలకేమో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాం, మరి అవతల వైపు ప్రజలకు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాని ఇస్తున్నామని చెప్పినారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఆనాడు మీరు జాతీయ హోదా ఇస్తాం పోలవరానికి అన్నప్పుడు మేము స్పందించలేదు. కానీ ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు యూటీ అని ఏదైతే మీరు ఒక వాళ్ళకేమో గిఫ్ట్ ఇస్తూ, పోలవరం అనే గిఫ్ట్ వారికి ఇస్తూ, ఈరోజు హైదరాబాద్ కు యూటీ స్టేటస్ ను కల్పించడం అంటే ఇది తెలంగాణ ప్రజలకు పనిష్మెంట్ ఇవ్వడమే, శిక్షించడమే తప్ప ఇంకోటి కాదు. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ అంటే, హైదరాబాద్ ఇవాళ తెలంగాణ చుట్టూ 5 జిల్లాల్లోకి విస్తరించిన ఒక మహానగరం. ఇవాళ అంటే సగం తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్వయబుల్ స్టేట్ గా, ఒక రేపటి తెలంగాణలో ప్రజలకు భవిష్యత్తు లేని స్టేట్ గా మార్చదలుచుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ అప్రజాస్వామిక ఆకాంక్షకు, ఈ సమాఖ్య స్ఫూర్తికి, యాంటీ ఫెడరల్ స్ఫూర్తికే భిన్నంగా వస్తున్న ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ఆసక్తి ఉన్న ప్రాంతాలు, ఉదాహరణకు ఢిల్లీ లాంటి దేశ రాజధాని, లేకపోతే ఇన్హాస్పిటబుల్ టెరైన్ ఉండడం, అంటే అక్కడికి చేరుకోవడం ఒక దేశానికి సాధ్యం కాకపోవడం, లేదా ఒక రాష్ట్రంగా మనలేని పరిస్థితి ఉండడం, అట్లాంటి పరిస్థితులు ఉంటే ఒక ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడం జరుగుతుంది. దమన్ డ్యూ కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కారణాల వల్ల చేయడం జరుగుతుంది. కానీ ఇవాళ అన్ని హంగులు ఉన్న హైదరాబాద్, ఒక అద్భుతమైన అంతర్జాతీయ నగరంగా ఉన్న హైదరాబాద్ను కేవలం కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది అక్రమ కబ్జాదారుల ప్రయోజనాలు కాపాడడం కోసమే యూటీ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం, ఇది రెట్రోగ్రెసివ్ థింకింగ్, ఇది తిరోగమన విధానం, తిరోగమన ఆలోచన విధానం. ఒకవైపు యూటీలను రాష్ట్రాలుగా మారుస్తుంటే, ఇంకోవైపు ఇవాళ ఒక అద్భుతమైన నగరాన్ని యూటీగా మార్చడం అంటే అక్కడి ప్రజల హక్కులను హరించడం తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఇంకో మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో మద్రాసును యూటీ చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడు కానీ, బొంబాయిని యూటీ చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడు కానీ, ఆనాడు అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక మహానగరం, అది కూడా ఒక హింటర్లాండ్ లో, అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన భూభాగంలో మధ్యలో ఉన్న మహానగరం, మరి ఆ ఇతర దాని చుట్టూ ఉండే ప్రాంత ప్రజలు కనుక అనుకుంటే, ఉదాహరణకు బొంబాయి చుట్టూ ఉన్న మహారాష్ట్రీయులు అనుకుంటే, మరి బొంబాయికి రేపు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? చక్రపాణి గారు, టీఆర్ఎస్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఆల్రెడీ కేసీఆర్ కూడా ఢిల్లీలో వచ్చి నిన్న చెప్పేశారు. ఓవరాల్గా యూటీ అనేటువంటి ప్రస్థానం, భవిష్యత్ యూటీఏ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్
పోతే మా పరిస్థితి ఏంటంటే ఆందోళన నాయకులు జనం నుంచి ఎందుకు వస్తుందంటారు? చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అంటే వారు వెంకటేశ్వర రెడ్డి గారు వ్యక్తం చేసిన ఆందోళనలో కొంతమేరకు ఒక అర్థం ఉంది. వారు ప్రజలు ఇట్లా భయపడుతున్నారనేటువంటి కోణంలో చెప్పినారు. కానీ వాళ్ళ ప్రజల్లోకి అటువంటి ఆలోచన తీసుకెళ్ళింది ఎవరు? ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పాడుబడ్డ గడియలు కొన్ని వందలు ఉన్నాయి తెలంగాణలో. ఏ గడిని దొరలు లేరు కదా, 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు పారిపోయినారు, చచ్చిపోయినారు, ఎటు వెళ్ళిపోయినారు కదా అని ఆ గడిని ఆక్యుపై చేసుకొని దానిలో ప్లాట్లు చేసుకొని వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని ఉండాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు. అది కూడా దొరది పాడుబడ్డది, దానివైపు చూడొద్దు అనేటువంటి అభిప్రాయంతో ఉండే లక్షణం కల్చర్ తెలంగాణ వాళ్ళకు ఉంటుంది. పరాయి వాడి సొమ్ము చాలా అసిద్ధంతో సమానం అనేటువంటి దూరం తెలంగాణ ప్రజలకు ఉంటుంది. కానీ తులసిరెడ్డి అనేటువంటి మేధావి సడన్గా ఒకటి కనిపెట్టి ఏం చేసినంటే వాళ్ళ పని వాళ్ళట వాళ్ళ ఇంటికి వచ్చి గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్తున్నా. ఏ నాయకుడైనా సరే పని వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడి దగ్గరికి వచ్చి మీరు వెళ్ళిపోతే మీ ఇల్లు మాకే అని అన్నారు అనేది ఎందుకు అంటున్నారు వీళ్ళంటే ప్రజలని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి వాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి అంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. చెన్నారెడ్డి గారు నేను దయచేసి ప్రస్తావించదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఒక సందర్భంలో మీరు ఇందాక చెప్పినటువంటి విషయాన్ని ఎట్లా చెప్పినాడనంటే ఆంధ్ర సోదరులు కట్టుబట్టలతో బయటకు వచ్చినారు, పాపం 3 ఏళ్ళు ఎక్కడో డేరాలు వేసుకొని బతికినారు, మనందరం ఒక దగ్గర ఉంటాం, కలిసి ఉంటాం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మేము పిలిచి ఒక వెండి పన్నెలలో భోజనం పెట్టినాము. భోజనం తిన్నారు, తిని పల్లెం కూడా మాదే అంటున్నారు అని 1969 మూమెంట్ సందర్భంగా ఆ మాట చెప్పినాడు ఆయన. అప్పుడు రాష్ట్రమే మాదే అంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు పల్లెం కాదు, నువ్వు భోజనం పెట్టిన ఇల్లు కూడా నాదే అంటున్నారు. అటువంటి స్థితికి సీమాంధ్రకు సంబంధించిన కొంతమంది పెట్టుబడిదారులు దిగజారిపోయినారేమో కానీ పని మనుషులను మీరు అట్లా బదనాం చేస్తే మాత్రం మీకు భవిష్యత్తులో ప్రమాదం మాత్రం తప్పదు. వాళ్ళని అట్లా బదనాం చేసి వాళ్ళని ఏదో కబ్జాకోరులుగా మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో చెప్పమని అడుగుతున్నా. నాకు ఒక్క పని మనిషిని అట్లా చూపించండి, మొత్తం తెలంగాణలో మీ ఇంట్లో ఉన్న పని మనిషిని చూపించండి వెంకటేశ్వర రెడ్డి గారు, లేదా తులసిరెడ్డి గారి ఇంటికి నేనే రేపు పొద్దున పోతాను, వాళ్ళ ఇంట్లో పని మనుషులందరూ నేను స్వయంగా కలుస్తాను, ఆయన నాకు మిత్రుడే. ఏ పని మనిషి అట్లా అన్నాడో ఒక పని మనిషిని చూపించండి. ఇదేంటి అంటే తెలంగాణ వాళ్ళు అంత కకృతి వెధవలు, అంత దబాయించేటువంటి వాళ్ళు. అయ్యా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నిజాము పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్లో ఒక 500 ప్యాలెస్లు ఖాళీ అయినాయి. దాని మీద పరిశోధన జరుగుతుంది మా ఇన్స్టిట్యూట్లో, మా మిత్రులు చేస్తూ ఉన్నారు. 500 పెద్ద పెద్ద ప్యాలెస్లు, పైగా నవాబుల నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న వీళ్ళ దాకా అందరు పారిపోయినారు. ముస్లిమ్స్ కాబట్టి చంపేస్తారేమో, ఇది వేస్తారేమో, ఎందుకంటే అప్పటికి 70-80 మంది చంపేసుకుంటూ వచ్చినారు కాబట్టి. అట్లా పారిపోయినటువంటి ఇళ్లలో ఎవరు ఉంటున్నారు ఇవాళ? ముస్లిం నవాబులు, ముస్లిం ప్రజలు, ముస్లిం భూస్వాములు, నవాబు గారి దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు పారిపోయినటువంటి ఇళ్లలో ఇవాళ ఎవరు ఉంటున్నారు అనేటువంటి సర్వే చేస్తే అది నిర్ధారణ చేసుకోవాల్సింది. రేణుకా చౌదరి తండ్రి కూడా అటువంటి ఇల్లు ఆక్యుపై చేసుకుని ఉన్నటువంటి ఒక ఆర్మీ నాయకుడే. సీమాంధ్రకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు చాలామంది చేతుల్లో ఆ భూభాగాలు, ఆ భూములు, ఆ ఇల్లు ఉన్నాయి. ఇంత కబ్జాలు చేసేయడం అనేది అప్పటి నుంచే 1953 నుంచే 1948 నుంచే ఉన్నటువంటి కల్చరు. తెలంగాణ వాళ్ళు ఒక్క ఇల్లును వేరే వాడిది ఆక్రమించుకున్నటువంటి దాఖలు మీరు చూపించండి. ఎందుకంటే అనవసరంగా ఇంకా ప్రజల్లో రెచ్చగొడుతుంటారు. రెండవది యూటీ అనేది, సరే ఇందాక కేటీఆర్ చెప్పినారు, చాలామంది చెప్తున్నారు. యూటీ అనేది చేయడానికి రాజ్యాంగంలో హైదరాబాద్ చేయడానికి ఆస్కారం లేదు. యూటీ అనేది ఒక పరాయి ప్రాంతమో, ఒక పరాయి భాషలో ఉన్న ప్రాంతమో, పాలనలో ఉన్న ప్రాంతం. ఇప్పుడున్న యూటీలు మొత్తం చూడండి, గోవా చూడండి, డమండోయ్ చూడండి, లేకపోతే ఇంకొకటి చూడండి, పాండిచ్చేరి లాంటివి చూడండి. 3 స్టేట్లలో ఉంది కాబట్టి దాన్ని ఒక రాష్ట్రం చేయలేం కాబట్టి, ప్లస్ పోర్చుగీస్ వాడితోటో ఫ్రెంచ్ వాడితోటో అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి దానికోసం నువ్వు చేస్తున్నావు తప్ప యూటీలు ఏవి కూడా యూటీలు చేయడానికి అవకాశమే లేదు. ఒకటి. రెండోది, యూటీలను పోషించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. అది అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఇందాక వారు చెప్పినట్టుగా బొంబాయిని యూటీ చేయమని గుజరాతీ షావుకారులు డిమాండ్ చేసినప్పుడు, యూటీ చేస్తే మా మహారాష్ట్ర వాళ్ళం మీకు నీళ్లు వదలము, కరెంట్ ఇవ్వము. యూటీలో హైదరాబాద్లో థర్మల్ స్టేషన్ లేవు, హైదరాబాద్లో కూరగాయలు తోటలు లేవు వాళ్ళకి ఇవ్వడానికి, హైదరాబాద్లో నీళ్లు ఉత్పత్తి కావు. ఇవన్నీ మళ్ళీ గోదావరి నుంచో కృష్ణ నుంచో తెలంగాణ ప్రాంతం నుంచే రావాలి. కాబట్టి యూటీ అనేది తలకాయ లేనటువంటి వాళ్ళు ఆలోచించేటువంటి అంశం. రెండవది, హైదరాబాద్ యూటీ చేస్తే నిజానికి హైదరాబాదు తెలంగాణ తలలేని మొండెంలాగా మిగులుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు దాన్ని ఒప్పుకుంటారని కూడా నేను అనుకోవట్లే. నేను ఒక్కటే అభినందించదలుచుకున్నాను. ఇవాళ లగడపాటి రాజగోపాల్ని 5 సంవత్సరాల నుంచి ప్రతి సందర్భంలో ఆయనతోటి విభేదిస్తూ వచ్చినాం. కానీ ఈ ఒక్క విషయంలో
ఆయన నిజాయితీగా ఉన్నాడని అనిపించింది. ఎందుకంటే దానిలో కూడా ఒకటి ఉంది, యూటీ ఉంటే లాడబాటి రాజగోపాల్ పవర్ ఉండదు అక్కడ. రేపు బీజేపీ గవర్నమెంట్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, లాంకో హిల్స్ 100 ఫ్లోర్లు పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులకి, దళారులకి ఎవరికైనా సరే యూటీ వల్ల నష్టం, వాళ్ళకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు నష్టం. కాబట్టి ఎవరు ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు, కాకపోతే నిన్నటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్నటువంటి కొన్ని వర్గాల ద్వారా లీక్ అయిందంటే ఒక చర్చ జరుగుతుంది. యూటీ అనే ప్రస్తుతం బహుశా కాంగ్రెస్ హైకమాండ్ ఒక లీక్ ఇట్లా వదిలి చూస్తుందా, లేకపోతే వీళ్ళ సీమాంధ్ర నాయకులు కొంతమంది చేస్తున్న ప్రెజర్ వల్ల అట్లాంటి చర్చ బయటకు వచ్చింది? అదే అదైతే మాకు ఐడియా లేదు, కానీ యూటీ అని నాకు తెలిసిన చిరంజీవి గారు తప్పక ఎవరు కోరుకోవాలి మాకు తెలిసి. బయట చర్చలు ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ ఆయన ఇందాక ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలియదు కానీ ఆయన ఒక్కడన్నాడు, అది కూడా డ్రాప్ అయ్యాడు. ఆయన యూటీకి ఆయన కూడా డ్రాప్ అయ్యి సమైక్యాంధ్ర ఓపెన్గా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే శ్రీనివాస్ గారు ఒకటి అన్నారు, యూటీలో లూటీ చేయడానికి అవకాశం లేదని. చాలా తప్పు. నాకు తెలిసిన వరకు డెమోక్రసీ సిస్టంలోనే ప్రలోభాలు పెట్టి పనిచేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీ కానీ అవన్నీ ఆ ప్రాంతాలు చూసినప్పుడు అక్కడ ఏ విధమైన అవకాశాలు లేవు కూడా. కానీ ఇక్కడ వాస్తవంగా ఇవన్న డెమోక్రసీ సిస్టంలోనే ప్రలోభ పెట్టి చేసుకున్న పనులు చేసుకునే అవకాశాలు నాకు తెలిసిన వరకు ఈ రోజునున్న పొలిటికల్ సిస్టమ్స్లో అక్కడే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ వాస్తవం మరి యూటీ అనేది ఎట్లా పుకారు వచ్చింది అనేది మనం చెప్పలేము. కానీ వాస్తవంగా ఇంకోటి కూడా కేటీఆర్ ఏమన్నారంటే కట్టుబాట్లతో బయట వాస్తవం మీ ఏపీ ఆంధ్ర ప్రాంతం రాయలసీమ కాక సపరేట్ అయ్యి కర్నూలు 3 years క్యాపిటల్ ఉన్నారు. కట్టుబాట్ల తిమిళ్ళు హైదరాబాద్లో సాధరించాలని కూడా చాలా తప్పది. ఎందుకంటే ఆల్రెడీ 3 yearsలో తెలంగాణ రాష్ట్రం ఉంది, అక్కడ ఉంది. అంటే తర్వాత కంటే డేరాలు వేసుకుని ఆఫీసులు నడిపారు అనేది కొంచెం ఉంది. పూర్తిగా మేము అప్పుడే పుట్టామనుకోండి. కొన్ని ఆఫీసులు టెంపరీ పెట్టారనేది మరి వాస్తవం. అది క్యాపిటల్ కొంత గుంటూరులో హైకోర్టు కానీ లేదా కర్నూలు తీసుకున్నారు. కానీ ఆ 3 years కొంచెం చేసిన తర్వాత మళ్ళీ క్యాపిటల్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయని తీసుకోవడం ఎన్ని వచ్చినాయి. కానీ కట్టుబాట్లతో మెడ్రాస్ తరిమేశారనేది ఇవన్నీ కూడా వాస్తవంగా. ఎందుకంటే ఇంకా డీటెయిల్స్లో పోయినప్పుడు ఇప్పుడు ఇందాక ఏమన్నా అంటే పని మనుషులు ఇక్కడ ప్రూఫ్ అన్నారు. నాకు తెలిసిన పని మనిషి నేను వినలేదు కదండి. లిఫ్ట్లో సెక్రటరీ లిఫ్ట్లో ఎన్నోసార్లు లిఫ్ట్ బాయ్స్ మాట్లాడుకుని మేము ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మంది అనేది లిఫ్ట్లో మటుకు లిఫ్ట్ బాయ్ వాళ్ళు టెంపరీ రోల్లో ఎవరైనా మాకు తెలియదు. చాలాసార్లు లిఫ్ట్ నవ్వుకుంటుండే వాళ్ళం మేము. పని మనుషులు ఇష్టం వచ్చినా నేనైతే వినలేదు. కానీ రియల్గా లిఫ్ట్లో మటుకి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పోతే మన బెనిఫిట్ ఎన్నో అని చెప్పి వాళ్ళు చెప్పుకునే చాలాసార్లు. సార్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పోతే బెనిఫిట్ అవుతుంది అనడం వేరు, ఇల్లు కబ్జా దయచేసి మీరు నిజాయితీ పరులు, నేను కాదనట్లే, మీరు సీనియర్ లెజిస్లేటరు, మీకు కొంత విలువ పద్ధతులు తెలుసు. మీకు ఎవరైనా ఒకరు మీ ఇల్లు ఆక్రమించుకుంటామని చెప్పినారా, మీ ఆస్తులు కబ్జా చేస్తామని చెప్పినారా? మాకు ఇల్లు లేదండి హైదరాబాద్లోనే. జరుగుతున్న చర్చల్లో వచ్చినాయి అని చెప్పాను. చెప్పలేదండి. మా వాస్తవంగా అయితే మా ఇంట్లో పని మనిషి కూడా ఉంటారు. మీరు ఎంక్వైరీ ఎర్మజల్ కాలంలో క్వార్టర్స్లో ఉంటా, మా ఇంట్లో పని మనిషి కూడా లేరు. అంటే ఈ చెప్పే డిస్కషన్లో మేము ఉంటున్నాయి. రెడ్డి గారు స్పష్టంగా 2-3 చర్చల్లో కాదండి, ఉద్యోగుల దగ్గర పోయి రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. నేను నిజంగానే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్, మీరు కూడా రండి తులసిరెడ్డి ఇంటికి పోదాం. అసలు తులసిరెడ్డి ఇంట్లో పని మనుషులు ఎవడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? పొంపతీసి అన్న రాయలసీమలో ఉన్న వాళ్ళ ఫ్యాక్షనిస్టులు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా నువ్వు సార్ నువ్వు వెళ్ళిపో నేను ఆక్యుపై చేసుకుంటా అంటే అంటాడేమో, కానీ ఇక్కడి మాత్రం అనేటువంటి ఛాన్సే లేదండి. రైట్. చక్రపాణి గారు ఒక నిమిషం. తిరుపతి నుంచి ఓవి రమణ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు, తర్వాత సామాజికవేత్త, చర్చలో లైవ్లో ఉన్నారు. రమణ గారు, ముఖ్యంగా ఈ చర్చలో హైదరాబాద్ని యూటీ చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించి సీరియస్గా చర్చ జరుగుతుంది. పీటీఏలో నిన్న వార్త వచ్చినప్పటి నుంచి మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఈ ఇష్యూని చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు తిరుపతి నుంచి, తిరుపతి జనం ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అసలు యూటీ అనే ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారో, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు నడుస్తున్న ప్రాబ్లం తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కావాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సీమాంధ్ర వాళ్ళు మాకు న్యాయం జరగట్లేదు అని ఇప్పుడు అజిటేషన్ ఈ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే నిజంగా అడ్రస్ చేయాలి ఇష్యూస్. వీళ్ళు అజిటేషన్ చేయాలి. రమణ గారు 1 minute ఢిల్లీ నుంచి వివేక్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం ప్రత్యక్షంగా. పెట్టుకోవడం జరిగింది. తర్వాత 2004-2009 ప్రెసిడెన్షియల్ అడ్రస్, కామన్ మినిమం ప్రోగ్రామ్ కూడా ఇదే విధానంగా ఉండింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ ఏదైతే పాస్ అయిందో అది కూడా కేవలం హైదరాబాద్ 10 జిల్లాలు, హైదరాబాద్ క్యాపిటల్గా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆ రెజల్యూషన్ పాస్ అవ్వడం జరిగింది. మేము ఇంతే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 12 సంవత్సరాలు తెలంగాణ సాధించుకోవడానికి ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమం చేసినారో
ఇది 10 జిల్లాలు హైదరాబాద్ క్యాపిటల్గా ఈ ఉద్యమం జరగడం జరిగింది. 1200 మంది ప్రాణ బలిదానాలు ఈ తెలంగాణ గురించి బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేస్తామని చెప్పి ఎవరైతే కోరుతున్నారో వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చెన్నైలో తెలుగు ప్రజలు 20% కన్నా ఎక్కున్నారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఏదైతే 2011లో సబ్మిట్ చేసినారో దాంట్లో కేవలం 7% మంది సీమాంధ్ర నుంచి ఉన్నారని చెప్పి హైదరాబాద్లో ఆల్రెడీ స్పష్టంగా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ డిమాండ్ గురించి హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తెలంగాణ సాధించుకోవాలి, 10 జిల్లాలు హైదరాబాద్ క్యాపిటల్గా సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము దాని తప్ప ఇంకేది కూడా మేము ఒప్పుకోమని చెప్పి మళ్ళొకసారి తెలంగాణ ప్రజల తరఫున మేము ప్రజలకు దీన్ని తీసుకువెళ్తున్నాము. మొన్న ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ చేసినాడు. తెలుగు ప్రజలు మనోభావాలు అన్నారు. అంటే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలని వాళ్ళ ఒప్పుకోవటం లేదు. తెలుగు జాతి ప్రజలు అంటే ఆల్రెడీ ఏదైతే వివక్ష ఉందో, తెలంగాణ ప్రజల మీద వివక్ష ఉందో స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో హైదరాబాద్లో తెలంగాణ ప్రజలు ర్యాలీ చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వరు. కానీ ఇక్కడ ఏపీ ఎన్జిఓస్కి డీజీపీ గారు స్పష్టంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే వివక్ష జరుగుతుందో ఈ వివక్ష గురించే మేము తెలంగాణ కోరుకుంటున్నాము. తెలంగాణ విత్ హైదరాబాద్ క్యాపిటల్గా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పేసి అది వివేక్ గారు ఢిల్లీ నుంచి మాట్లాడింది. ముఖ్యంగా హైదరాబాద్ యూటీగా 80% ఒప్పుకునేది లేదని చెప్పి అని చెప్తున్నారు. రమణ గారు మీరు ఇంతకుముందు చెప్తున్నారు, అంటే హైదరాబాద్కి సంబంధించి యూటీ అనే చర్చ పీటీఐలో కథనం వచ్చింది. అప్పటి నుంచి చాలామంది సీనియర్ నాయకులు కావచ్చు, సమైక్యవాదం వినిపిస్తున్న వాళ్ళు కావచ్చు ఢిల్లీలో, వాళ్ళు హైదరాబాద్ ఒక రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ యూటీ చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. అందుకని చర్చ ఈటీ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈటీ చేసే అవసరం లేదు. ఈటీ ఇప్పటి పరిస్థితిలో ఇది అనవసరంగా ఒక ప్రస్తావన తీసుకొచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇంకొక అనవసరం డిస్టర్బెన్స్ స్టేట్లో. ఇప్పటికే స్టేట్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. సో దీనివల్ల ఒక ఫీలర్ వదిలిన దానివల్ల ఇంకొక డిస్టర్బెన్స్ తయారైపోతుంది. కానీ హైదరాబాద్ యూటీ చేసిన వాళ్ళు ఎవరికి ఉపయోగం? సీమాంధ్ర ప్రజలకు ఉపయోగమా? తెలంగాణ ప్రజలకు ఉపయోగమా? మీరు అప్పట్లో పాండిచ్చేరి, సిల్వాస లాంటి ఈటీ చేసిన వాటిల్లోనే డెవలప్మెంట్ కాక ఆగిపోయినాయి. తర్వాత అప్పటి నుంచి కూడా ఈటీ చేసిన సందర్భాలు ఒకటి కూడా లేవు. ఈటీలో వచ్చిన డెవలప్మెంట్ ఏ రకం కూడా, అది కమర్షియల్గా కానీ ఇండస్ట్రియల్గా కానీ ఏ విధంగా డెవలప్మెంట్ ఆ సందర్భాలు కానీ ప్రదేశాలు కానీ ఈ భారతదేశంలో లేవు. అలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ బాంబే తర్వాత ఒక మంచి కమర్షియల్ హబ్గా ఏర్పడిన హైదరాబాద్ను ఇవాళ యూటీ చేయడం అనేది మీనింగ్లెస్. తట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతమంది మంచి ప్రముఖ ప్రపంచంలోకంతా పెద్ద ఎకనమిస్టులు ఉన్నామని చెప్పుకునే భారతదేశంలో మన్మోహన్ సింగ్ కానీ, వాంటింగ్ సింగ్ కానీ అటువంటి వాళ్ళు ఈరోజు క్యాబినెట్లో ఈటీ తయారు చేస్తున్నామని ఈటీ చెప్పిన పీటీఐలో వార్తాకథనం వచ్చిందని చెప్పడంలో దట్స్ బేస్లెస్. అది ఆ విధంగా మాట్లాడుతున్నది అందులో వాస్తవం అంటే మాత్రం అది అంతకంటే అన్యాయమైన ఆలోచన ఇంకోటి ఉండదు. రెండోది, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో స్టేట్ అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్మోస్ట్ స్టాల్ అయిపోయినాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టాల్ అయిపోయినాయి, బాగా డిస్టర్బ్ అయిపోయినాయి. ఈ పరిస్థితిలో ఇంకొక డిస్టర్బెన్స్ తీసుకొచ్చి పెట్టడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇంకోటి ఉండదేమో నా ఉద్దేశం అనిపిస్తుంది. రమణ గారు సార్, వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన ఆందోళన చాలా ఉంది అంటున్నారు కదా, మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీ అంటే సీమాంధ్ర ప్రజలు కోరుకుంది హైదరాబాద్ సంబంధించి. సీమాంధ్ర ప్రజలు భయం అని చెప్పా కానీ వాళ్ళు ఏం కోరుకునేది ఇప్పుడు రాలేదు. ఇప్పుడు వివేక్ గారు ఇందాకంటూ 7% హైదరాబాద్ అన్నారండి. అది మనకి చాలా తప్పు అండి. ఎందుకు శ్రీకృష్ణ కమిషన్లో వచ్చింది నేను చూడలేదు. కానీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఉంది స్పష్టంగా సీమాంధ్ర ప్రజలు 7% అండి. హైదరాబాద్లో సీమాంధ్ర జనం ఉన్నది 7 లక్షలు అనేది 7% అన్నాడు ఆయన. 7 lakhs అనేది. ఇప్పుడు నా తెలిసిన వరకు ముస్లిమ్స్ కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ సంబంధించిన ముస్లిమ్స్ కానీ లేదా బయట నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఉంటారు, మార్వాడీస్ కానీ గుజరాతీ వాళ్ళు కాకుండా మిగిలిన పబ్లిక్లో చూస్తే ఖచ్చితంగా మోర్ దెన్ 50% ఆంధ్ర రాయలసీమలో ఖచ్చితంగా ఉంటారు. ఈ రంగారెడ్డి జిల్లా బోర్డర్స్ కానీ హైదరాబాద్ సిటీలో ఖచ్చితంగా ఉంటారు. మరి 7% ఏ విధంగా వచ్చిందో తెలియదు. కానీ 7 lakhs అదే ఏపీ సంబంధించిన తెలుగు ప్రజల్లో ఖచ్చితంగా మోర్ దెన్ 50% గ్యారెంటీగా ఉంటారు. పాతకు సంబంధించిన ముస్లిమ్స్ ఏరియా కానీ, మార్వాడీస్ ఏరియా కానీ, గుజరాతీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా తీసేస్తే
తెలుగు బర్త్ ప్లేస్ తెలుగు మాతృభాష సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా 50% ఉంటుంది. సరే ఇప్పుడు సార్ పర్సంటేజ్ ఎంత అనేది సమస్య కాదండి. ఇందాక రమణ గారు చాలా చక్కగా చెప్పినారు. అంటే నిజంగా కూడా అటువంటి మేధావులు ఎవరైనా లేదా ఇటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సీమాంధ్ర ప్రజలకి ఈ విభజన ఉపయోగపడేటట్టుగా ఎట్లా మలచాలి? ఇప్పుడు విభజన అనివార్యం అని అందరికీ తెలుస్తుంది, కాంగ్రెస్ వాళ్ళకైతే స్పష్టంగా తెలుస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేలుకొని చేయాల్సింది ఏమిటంటే సీమాంధ్ర ప్రజలకు అదనపు ప్రయోజనాలు కల్పించేటువంటి దిశగా ఏం చేయాలి. ఇప్పుడు అది ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ బయట కానీ ఇంకొక చోట కానీ. రెండవది, నేను సబ్జెక్ట్ టు కరెక్షన్, నా దగ్గర ఆ వివరాలు కూడా ఉన్నాయి. మెడ్రాస్ని కావాలని అడిగినప్పుడు 52% తెలుగు వాళ్ళు ఉన్నారు అని వాదించినారు. దాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు గారు నా జీవనయాత్ర అనే పుస్తకంలో రాసినారు. అది 52% తెలుగు వాళ్ళు ఉన్న మెడ్రాస్ను వదిలేసి 7%, 10%, 20%, 90% ఎందుకు కోరుతున్నారు ఇవాళ? అంటే 90% ఎంత శాతం ఉన్నదని పక్కన పెట్టండి, 52% అయితే లేరని మీరందరూ ఒప్పుకుంటారు కదా. ఇంతకాలం 50 సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం, మనం అందరం ఒకటే అనుకొని ఇవాళ ఎందుకని మీకు అపనమ్మకం ఉన్నది? ఏం జరిగింది అసలు హైదరాబాద్లో? కర్నూలు లాంటి చోట ఒక గర్భిణికి మేము తెలంగాణమే కాబట్టి మేము ఆమెకి వైద్యం చేయమని మెడలు పెట్టి పంపించినారు. కానీ హైదరాబాద్ నిమ్స్లో ఇవాళ పోదాం, ఎంతమంది ఆంధ్ర పేషెంట్లు ఉన్నారు? హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ పోదాం. దయచేసి వైషమ్యాలు అనేటిది, అభద్రత అనేది అబద్ధం. అభద్రత అనేది ఎవరికైనా అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు ఉన్న వాళ్ళకి ఏమైనా వాళ్ళకు కూడా ఉందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్ని హంగులు ఉంటాయి కాబట్టి. మీరే చెప్పినారు, డెమోక్రసీలో వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారు కాబట్టి, తెలంగాణ ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా కొనుక్కోగలుగుతారు కాబట్టి అది సమస్య కానే కాదు. ఇవాళ కావాల్సినటువంటి చర్చ ఎక్కడ జరగాలి అని అంటే హైదరాబాద్లో ఉన్న 5 లక్షలు 7 లక్షల మంది కోసం కాదు, ఆంధ్రాలో ఉన్న 5 కోట్ల మంది పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి. 5 కోట్లలో ఉన్నటువంటి 2 కోట్ల కోటి మంది నిరుద్యోగుల సంగతి ఏంటనేది ఆలోచించండి. వాళ్ళకు ఒక లక్ష ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేద్దామో, లేకపోతే బ్రాహ్మణి స్టీల్స్ని జాతీయం చేసి ఒక విశాఖ స్టీల్స్ లాగా రాయలసీమ స్టీల్స్ పెట్టి అక్కడ ఒక 5 లక్షల మందికో 2 లక్షల మందికో జగన్ చెప్పినట్టుగా ఉద్యోగాలు ఎట్లా ఇస్తామనేది ఆలోచించండి. లేదా ఒక ఐఐటీనో ఒక ఐఐఎంఓ తిరుపతిలో పెడదామా లేకపోతే విశాఖపట్నంలో పెడదామా అనేది ఆలోచించండి. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో అనంతపురంలో పెడదామని ఆలోచించండి. పారిశ్రామికంగా ఆ ప్రాంతాన్ని పొటెన్షియల్గా ఎట్లా తయారు చేయాలి, ఎకనామిక్ కమర్షియల్ హబ్స్ ఎట్లా డెవలప్ చేయాలి, ఏ ప్రాంతంలో సెజ్లను డెవలప్ చేయాలి, ఇట్లాంటి ఆలోచన వదిలేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ముక్కుపిండి పరిహారం ఎట్లా వసూలు చేయాలి, ఇటువంటి విషయాలు వదిలేసి మాకు హైదరాబాద్లో బంగ్లా ఉంది కాబట్టి దాన్ని యూటీ చేయండి, మాకు హైదరాబాద్లో స్టూడియో ఉంది కాబట్టి దాన్ని యూటీ చేయండి, ఇవి ప్రజలను వంచే అనేది ఎవరు అంటలేదండి శ్రీనివాస్ గారు. యూటీ అనేది చక్రపాణి గారు ఇప్పుడు యూటీ అనేది ఎవరు అంటారు, అది ఎలా చర్చకు వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు లాస్ట్లో మనం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత ఆ ప్రాంతం నిరుద్యోగులు ఏ విధంగా చేయాలి, ఇండస్ట్రియలైజ్ చేసుకునేది సెకండ్ స్టెప్. సార్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఇలాంటి పెద్దలు దాన్ని అడ్రస్ చేస్తేనే కదా అది రేపు మీ కాంగ్రెస్ అధిష్టానం వరకు దాకా పోయేది. కరెక్ట్ అండి. వీళ్ళు అనౌన్స్ చేసే ముందు క్యాపిటల్ కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఏ విధంగా తీసుకొచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తే పోయేది. మీకు తెలియదని కాదు సార్. ఒకటి దయచేసి మీలాంటి వాళ్ళు కూడా ఇట్లా ఆలోచించకండి. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీర్మానాలు ఇచ్చేదాకానేమో ఇయ్యో అని అడిగినారు, వాళ్ళు పాపం మహానాడులో పెట్టినారు, ఇంకో చోట పెట్టినారు, వాళ్ళు ఇచ్చినారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చేదాకా ఎంబడిపడినారు, వాళ్ళు ఇచ్చినారు. అఖిలపక్ష సమావేశం పెట్టి వాళ్ళని వేధించినారు, వాళ్ళు ఇచ్చినారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవాళ జరిగిన కొంప ఏం మునిగిందండి? కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం ఇచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తీర్మానంలో కూడా తెలంగాణకు ఇచ్చినటువంటి లాభాల కంటే మీకు ఎక్కువ ఇచ్చినారు. ఎందుకంటున్నారంటే ఇందాక కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, పోలవరం ఇచ్చినారు. పోలవరాన్ని మీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఒప్పుకోలే, సిపిఎం ఒప్పుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ మార్చమని అడిగినారు, తెలుగుదేశం పార్టీ అడిగింది, కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు అడిగినారు. అయినా సరే పోలవరం జాతీయ ప్రాజెక్టు చాలా సోదరులకి వాళ్ళకి నీళ్లు ఉండాలి, వాళ్ళ భయం అది. పులిచింతలు కట్టినారండి 5 ఏళ్లలో, ఎవ్వరు అడ్డు చెప్పేటోళ్ళు చెప్పినారు, అయిపోయింది. అది ఆల్రెడీ ప్రారంభానికి వచ్చేసింది, మీకు ప్రారంభించేసినారు కూడా. మీకు పులిచింతలు వచ్చింది, పోతిరెడ్డిపాటు కట్టుకున్నారు, మీకు ఆ నీళ్ళకు సంబంధించిన సమస్య ఏమీ లేదు. ఇంకా నీళ్ళు ఏమైనా కావాలంటే కూడా మీరు దానిలో తీర్మానం 3లో చూడండి, నీటి పంపకాలకు సంబంధించి, విద్యుత్ పంపిణీకి సంబంధించి, ఉత్పత్తికి సంబంధించిన అంశాలని ప్రభుత్వం చర్చించాలి అని కాంగ్రెస్ పార్టీ కోరింది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్లకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అని కూడా దానిలో స్పష్టంగా కోరింది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ మీదనే మీరు ఇంత పెద్ద ఉద్యమం చేస్తే రేపు స్టేట్ అయిన తర్వాత మీరు ఎప్పుడు ఆర్గ్యూ చేస్తారు? మీ వాదన ఎప్పుడు వినిపిస్తారు? కాంగ్రెస్ ఎప్పుడు మాట్లాడతారు? సీనియర్ లీడర్లే ముందు ఇప్పుడు ఇష్యూని తీసుకొచ్చి కేంద్ర మంత్రులందరూ కూడా తీసుకొస్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. చక్రపాణి గారి డౌట్.
ఇప్పుడు అట్లా కదండి. ఇప్పుడు ఈ పంపకాలు అనేవి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిన్న హైదరాబాద్తో కలిపిన 10 జిల్లాలు అన్నప్పుడే ఈ పాయింట్లన్నీ కలిపి అనౌన్స్ చేసి క్యాపిటల్ ఒకటి ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అవి ఉన్నాయండి అలా ఎక్కడ తీర్మానాలు ఉన్నాయి, మీరు చదవండి దయచేసి. లేవండి. ప్లేస్ ఏం చెప్పలా. ప్లేస్ పోలవరం కాంగ్రెస్ పార్టీ ప్లేస్ చెప్తుందని సార్. మెడ్రాస్ క్యాపిటల్ జరిగినప్పుడు కూడా దయచేసి మీరు గమనించండి సార్, మీలాంటి వాళ్ళు కొంత వినాలా. మెడ్రాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ప్లేస్ అక్కడి కాంగ్రెస్ పార్టీ చేయాల. మొత్తం మళ్ళీ మీకు ఒక మంత్రుల కమిటీ వేసిన తర్వాత, ప్రధానమంత్రి మంత్రుల కమిటీ కూర్చున్న తర్వాత మీ ప్రాంతంకు సంబంధించినటువంటి నాయకులు, రాయలసీమ నాయకులు సంజీవరెడ్డి నాయకత్వంలో, బెజవాడ గోపాలరెడ్డి, ప్రకాశం గారి నాయకత్వంలో పోయిన తర్వాత క్యాపిటల్ ఎక్కడ ఉండాలనేటువంటి సమస్య వస్తే అప్పుడు శ్రీబాగ్ ఒప్పందాన్ని పట్టుకొచ్చి మాకు రాయలసీమకి ఇస్తేనే మేము కలిసి ఉంటామని వాళ్ళు అడిగినారు. మీరు ఈ అల్లర్లు చేసి రోడ్ల మీద యాత్రలు చేసే వాళ్ళు ఇవాళ నిజంగానే మనకు క్యాపిటల్ ఎక్కడ ఉండాలి, ఆ క్యాపిటల్కి ఎన్ని లక్షలు ఎన్ని వేల కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారా డబ్బుల్ని? మీరు దీంతో పాటు ఈ బిల్లుతో పాటు దాన్ని కూడా జత చేరుస్తారా? కొన్ని మీకు ఇంకేమైనా ఇండస్ట్రీస్ పెడతారా? ఇవి మాట్లాడకుండా అసలు మేము ఒప్పుకోమని ఒకరు, మేము సమైక్యాంధ్రాన్ని ఒకరు, ఇప్పుడు అయోమయం చేస్తున్నారు మీరు. అప్పుడు 1956లో క్యాపిటల్ 53 తీసుకునేటప్పటికి ఇంత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఇన్ని శాఖలు ఇన్ని ఇవ్వండి. అప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటి క్యాపిటల్ 2 చూసుకొని యూనివర్సిటీ వైజాగ్ అని చెప్పి, హైకోర్టు వచ్చి గుంటూరు అని చెప్పి క్యాపిటల్ ఇక్కడ అప్పుడు సింపుల్. కానీ ఇప్పుడున్న డెవలప్మెంట్ యాక్ట్స్లు ఇప్పుడున్న శాఖలు మొత్తం కూడా గవర్నమెంట్ పరంగా ఉండే దాదాపుగా ఎన్ని శాఖలు ఎన్ని డిపార్ట్మెంట్లు వస్తున్నాయో అవన్నీ ఒకసారి గమనించగలిగితే క్యాపిటల్ ఎక్కడైతుందో అక్కడే సెంట్రలైజ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ తీసుకుంటారండి. అప్పుడు ఉన్న దాంట్లో పెద్ద చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి 3 భాగాలు 3 చేసి అప్పుడు తీసేసుకున్నారు. కానీ ఆ రోజు పెద్ద ఇది కూడా గొడవ కాల. అంటే క్యాపిటల్ ఆఫీస్ ఏముంటుంటే తర్వాత కోర్టు పక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి కాదండి. ఇవాళ అంటే వారిని టైం ఎక్కువ తీసుకోవాలనే ఉద్దేశం కాదు. కానీ ఇవాళ మీరు ఆంధ్ర ప్రాంతానికి ఒక రాజధాని ఎక్కడో మీరు అందరూ అనుకొని చెప్తే 123 డిపార్ట్మెంట్లు నెక్స్ట్ డే అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఈ 123 డిపార్ట్మెంట్లకి కావాల్సినటువంటి సిబ్బంది 130,000 మంది అనేటువంటి ఒక అంచనా ఉన్నది. ఈ 130,000 మందిలో ఒక 30,000 మంది మీరు సీనియర్లను తీసుకుపోయినా కూడా 1,00,000 మందికి తక్షణమే అక్కడున్న నిరుద్యోగులకు ఉపాధి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ప్రభుత్వ రంగంలో ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయనడం శుద్ధ అబద్ధం. 20 సంవత్సరాలు లిబరలైజేషన్ తర్వాత ప్రభుత్వ రంగంలో అసలు ఉద్యోగాలు లేవండి. ఉద్యోగాలు ఒకటే కాదండి, అన్ని. ఇప్పుడు హైదరాబాద్ ఉద్యోగుల గురించి వచ్చారండి. ఒక డిపార్ట్మెంట్ ప్రధానంగా నాయకులు తీసుకొస్తున్న ప్రస్తావన అదే, ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు పోతే మా వాళ్ళ ఉపాధి ఏంటి అనేది సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమంలో ఉన్న ఇదేమిటి అనేది, దేనికోసం ఉద్యమిస్తున్నారు? ఉద్యోగాలు కాదంటారు, వాటర్ కాదంటారు. ఏమన్నా ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ పోయినప్పుడు కూడా వెనుకబడ్డా ఉన్నారు. తర్వాత వచ్చే సెల్ఫ్ ఇదైనా చెప్పుకొచ్చారు. కానీ డెవలప్ దేనికంటే వాస్తవాలకు వచ్చినప్పుడు రాజకీయంగా ఎంప్లాయీస్లో ఎక్కువ వచ్చింది. అది కామన్ పీపుల్కి కూడా మన మీడియా కానీ మనం తీసుకొచ్చే దాన్ని బట్టి పబ్లిక్ పోయింది. తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతంలో కూడా వాస్తవంగా ఎంప్లాయీస్ పొలిటీషియన్ తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్లోకి వచ్చింది. అది వాస్తవంగా అక్కడే ఇక్కడ ఇప్పుడే మీరు గమనించండి. ఎందుకు పోతున్న గుంపు ఈ ర్యాలీలోకి అనేది కామన్ పీపుల్ చాలామంది తెలియదు. మనం నడిపిస్తున్నారు కాబట్టి నడుస్తుంది. ఇక్కడైనా అది జరిగింది, అక్కడైనా జరుగుతుంది. అదే అండి. ఒక్క నిమిషం రమణ గారు, మీరేమంటారు? ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఎందుకు ఇంత పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది? వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు చాలామంది జనంలో సమైక్య ఉద్యమాలు వెళ్తున్నప్పటికీ ఎవరో కొందరు వెళ్తున్నారు కాబట్టి వెనక వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? చెప్పండి రమణ గారు. ఇది మన దురదృష్టం ఏంటో కానివ్వండి, పక్కనుండి మనకు ఎందుకంటే పెద్దలు పదే మెడ్రాస్ గురించి చెప్తానండి. పక్కన తమిళనాడులో ఈ ప్రపంచంలో ఒక తమిళియన్ ఇంకొక తమిళియన్ ఎక్కడ చూసినా ఆ పలకరింపులో కానీ ఆప్యాయతలో కానీ ఆ ప్రాంతీయ బాధలో మత ఏమి ఉండదు, ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. మన దురదృష్టం ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇప్పుడు ప్రపంచం ఎక్కడున్నా నువ్వు తెలంగాణ, నువ్వు రాయలసీమ, నువ్వు సీమాంధ్ర, నువ్వు ఇంకో కులం అని చెప్పి ఇటువంటి అది ఎందుకు వచ్చిందో కానీ అటువంటి ఒక బ్యాడు ప్రచారము వాళ్ళకి వెళ్ళిపోయేసి ఒకరికో తెలియని ఒక శత్రుత్వం ఏర్పడిపోతుంది దీనివల్ల. రెండోదండి, ఇంకొకటి బీజేపీ గవర్నమెంట్ చిన్న ఏవైతే జార్ఖండ్, ఉత్తరాఖండ్ చేసిన తర్వాత ఒకసారి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ జరిగినప్పుడు బీజేపీలో ఉన్న కొంతమంది స్పోక్స్ పర్సన్ జరిగింది. బీజేపీ హ్యాస్ డన్ అ మిస్టేక్ గోయింగ్ ఫర్ ఫార్మింగ్ ద స్మాల్ స్టేట్స్, చేసిండకూడదు, రికన్సిలేషన్ జరిగిందని చెప్పి. కాంగ్రెస్ కూడా ఒక సందర్భంలో సోనియా గాంధీ, మన్మోహన్ ద్వారా చెప్పించిన స్టేట్మెంట్ అంటే చిన్న స్టేట్స్ అనేది డివిజన్ అంటే జరిగితే
స్టేట్ డెవలప్మెంట్ జరగదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి. బహుశా ఎంతవరకు పత్రికల్లో టీవీల్లో వచ్చే నాకు అంత అవగాహన లేదు, కానీ వాస్తవం అయితే ఇదండి. కానీ రమణ గారు బీజేపీ ఇప్పటికీ స్మాల్ స్టేట్ కి కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. బీజేపీ ఏవైతే ఇప్పుడు మాట్లాడుతున్నారండి పార్లమెంట్లో, మేము స్టేట్కు తెలంగాణకు ఫారు, తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం, తెలంగాణకు ఇచ్చిన దాంట్లో అడ్వాంటేజ్ సీమాంధ్రకి డిసడ్వాంటేజ్ పక్కన పెడితే, ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే మాట్లాడుతుందో వాళ్ళు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధార్వాడలో ఎప్పటి నుంచో అక్కడ ఒక హైకోర్టు ఉంది, అక్కడ ఒక విధానసభ ఉంది, ప్రతి సంవత్సరం అక్కడ విధానసభ జరుగుతుంది. అన్ని రకాలు కూడా నార్త్ కర్ణాటకలో ఈవేళ అక్కడ వాళ్ళు స్టేట్ డివిజన్ చేయలేకపోయారు. ఎందుకని చేయలేకపోయారు? రమణ గారు వేరే చర్చ. కర్ణాటకలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ ఎప్పుడు రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళ కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మండలి మాత్రం కోరారు, దానికి సంబంధించి ఇచ్చేసారు ఆల్రెడీ. అది వేరే నార్త్ కర్ణాటక కావాలని అప్పుడే డిమాండ్ వచ్చింది. నార్త్ కర్ణాటకకు సంబంధించి రాష్ట్ర విభజనకు డిమాండ్ ఎప్పుడు రాలేదు. రమణ గారు వదిలేయండి, చర్చ వేరు. హైదరాబాద్ ఇష్యూ విదర్భ అనేది మహారాష్ట్రలో ఉంది, నేను కర్ణాటక గురించి మాట్లాడుతాను. వారేమో కర్ణాటక గురించి చెప్తున్నారు. విదర్భ కర్ణాటకలో లేదు, మహారాష్ట్రలో. విదర్భ మహారాష్ట్ర వచ్చిన డిమాండ్తో పాటు ఇది వచ్చిందని చెప్తున్నాను నేను. విదర్భ కర్ణాటకలో ఉందని నేను చెప్పలేదు. రమణ గారు మీరు చెప్పిన దానిలో ఒక చిన్న ఇదండి, అంటే చాలా ప్రచారం ఇది ఆంధ్ర ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఆంధ్ర ప్రాంత సోదరులు ముఖ్యంగా మీలాంటి మేధావులు కూడా విని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత మధ్యప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే 2010 సెన్సెస్ డేటా నా దగ్గర ఉందండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న డేటా. మధ్యప్రదేశ్ ఆ 10 సంవత్సరాల తర్వాతి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2010 సంవత్సరంలో చూస్తే 27,250 రూపాయలండి. అదే ఛత్తీస్గఢ్ విడిపోయి బయటకు వచ్చినటువంటి స్టేట్ 44,097 రూపాయలండి. ఛత్తీస్గఢ్ నష్టపోయిందనేటువంటి ఒక అబద్ధ ప్రచారం ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దయచేసి దాన్ని మీలాంటి వాళ్ళు దీనిలో పడకూడదండి. ప్లస్ నేషనల్ యావరేజ్ కంటే ఇండస్ట్రియల్ ఇన్కంలో కానీ అగ్రికల్చర్ ఇన్కంలో కానీ ఛత్తీస్గఢ్ టాప్లో ఉందండి. ఛత్తీస్గఢ్ నేషనల్ యావరేజ్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఇండస్ట్రీ ఈజ్ మోర్ దాన్ నేషనల్ యావరేజ్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్. దయచేసి దాన్ని కూడా మీరు గమనించాలి. పవర్ జనరేషన్లో ఇవాళ ఛత్తీస్గఢ్ అనేది అంతకుముందు చాలా డార్క్ స్టేట్ అనే పేరున్నటువంటి ఛత్తీస్గఢ్ 500 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ అదనంగా ఉత్పత్తి చేస్తుంది. అది తెలంగాణకో రాయలసీమకో రేపు అమ్ముకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఇరిగేషన్ ప్రతి రంగంలో కూడా మీరు ఇలాంటి వాళ్ళు చూడండి, వాటిని ప్రతి రంగంలో కూడా అద్భుతమైనటువంటి ఇది స్టార్ట్ చేసి ఇండియా లాస్ట్ 10 ఇయర్స్లో ఆన్ అన్ యావరేజ్ 7 to 8% మాత్రమే జీడిపి ఉంటే ఛత్తీస్గఢ్ దానికి సంబంధించి 20.6 గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఇది ఎందుకు చెప్పినాను ఇంతసేపు అని అంటే, ఇట్లాంటి ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది, అభివృద్ధి కుంటుపడుతుందనే ప్రచారం జరుగుతుంది. కానీ బైఫర్కేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన ప్రతి స్టేటు వాళ్ళ మదర్ స్టేట్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందింది అనడానికి అన్ని రకాల సాక్ష్యాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రమణ గారు, మీరు పారిశ్రామిక రంగంతో మీకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో చక్రపాణి గారు చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ని ఎట్లా చూస్తారు? లేదండి, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్, మీరు అగ్రీ నాతో అగ్రీ అవ్వకండి, నో ప్రాబ్లం. రమణ గారు 1 minute మళ్ళీ వస్తాం సార్. ఇప్పుడు దీంట్లో పర్సెంటేజ్ ఒక్క నిమిషం, పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్లో ఇనిషియల్ ఎక్కువ ఉంటాయండి. తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు 100 రూపీస్ ఇన్కమ్ ఉందనుకోండి, 20 ఎక్కువ అనిపిస్తుంది. అదే 400 పోయినప్పుడు 40 రూపీస్ 10%కి వస్తుంది. ఆ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు మనకి తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు కొంచెం పెరిగినప్పుడు పర్సెంటేజ్ ఎక్కువ కనపడుతుంది. అదే అమౌంట్ పెరిగిన తర్వాత పర్సెంటేజ్ చాలా తక్కువ, అది ఇనిషియల్ ఉంది కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ని రూపాయలు పైసల్లో చెప్పిన. ఇప్పుడు 27,000 రూపాయలు ఉంటే 44,000 రూపాయలు నేను చెప్తున్నా. డబ్బుల్లో మీరు పర్సెంటేజ్ చెప్పారు పర్సెంటేజ్ లేదండి, 44,000 రూపాయలు మన స్టేట్ లో పవర్ సేవింగ్స్ సరే, అంత ముందు ఉండే లాసెస్ మొత్తం కూడా నేను ఎక్సెప్ట్ ఏది 32% లేదండి లాసెస్. మినిమం తీసుకొచ్చారు, అక్కడికి తీయలేరు. 6% నుంచి గతంలో 32 నుంచి 27, 19, 18 ఇచ్చారు. ఇవాళ 6లో 7లో ఉన్నాం. దాన్ని మ్యాక్సిమం తీసుకుని 1%. ఇప్పటికి వచ్చేళ్ళకి ఏంటంటే 6% కడతారు. 100 మీద 32 కట్టినప్పుడు దీని మీరు ఇప్పుడు వచ్చింది ఓన్లీ జీడిపిని మాత్రమే ఎవరైనా సరే ఎక్కడైనా సరే పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ని గ్రోత్ రేట్ నేను 5 డేటాలు అంకెలలో చెప్తేనేమో మీరు మాట్లాడలే.
జీడిపి గ్రోత్ రేట్ అనేది ఏ దేశంలో అయినా ఎవడైనా సరే పర్సెంటేజ్ అయినా చెప్తాడు ఎంత గ్రోత్ రేట్ పెరిగింది. రాష్ట్రాలు విడిపోతే ఎలా ఉంటుంది ఒక పాయింట్ చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో హైదరాబాద్నే ప్రధానంగా చూపిస్తూ సమైక్యవాదులు సీమాంధ్రలో ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ ఇలాంటి ఎన్నో పట్టణాల్లో ఎన్నో అభివృద్ధి చెందే అవకాశం ఉంది కూడా హైదరాబాద్నే ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు అనేది. హైదరాబాద్ ఇందాక ఫస్ట్ లో చెప్పేసారు, హైదరాబాద్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అందరూ. ఆ ఇన్సెక్యూరిటీ రాజ్యాంగం అదొక పాయింటే కాదు సార్, దీంట్లోకి అసలు నేను ఇందాక చెప్పాను అన్ని పాయింట్లు కలిసి ఉంది. ఇన్సెక్యూరిటీ ప్రతి కుటుంబానికి కూడా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మనం ఏమవుతుంది, మన ఉద్యోగం అయితే మన ప్రాపర్టీ అనేది ఎట్లా జరిగిందని చెప్పలేము, కానీ వాస్తవం మీద మరి పబ్లిక్లో పోయింది. అది దాని వల్ల బయటకు వచ్చారు. అది ఎవరు క్రియేట్ చేశారు, మీడియా అన్న పొలిటీషియన్ ఇంకోరు నేను చెప్పలేను. అది కానీ పబ్లిక్ ఆ విధంగా పోవటంలోనే వాళ్ళు బజార్కి వస్తున్నారు. రైట్. రమణ గారు, హైదరాబాద్కి సంబంధించి చర్చించండి. రాష్ట్ర విభజన వేరే రాష్ట్రాలు కాకుండా హైదరాబాద్ ఇష్యూకి సంబంధించి చెప్పండి. హైదరాబాద్నే కావాలని, హైదరాబాద్ వల్లనే మాదంతా పోతుందనేటువంటి ఆందోళన జనంలోకి ఎందుకు పోయింది? ఎవరు తీసుకెళ్ళి ఉంటారు, లేకపోతే వేరే అటువైపు ఇట్లాంటి నగరాలే లేవా? హైదరాబాద్ అనేది ఇట్స్ కలెక్టివ్ క్యాపిటల్ అండి. అన్ని ప్రాంతాల వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టెల్ యూ, ఇప్పుడు ఐటీ సెక్టర్ హైదరాబాద్లో వచ్చింది అంటే బెంగళూరు తర్వాత ఆ రేంజ్లో ఐటీ డెవలప్ అయింది. ఇండియాలో సెకండ్ ప్లేస్ హైదరాబాద్. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ డెవలప్ అయింది కాబట్టి అన్ని రీజన్స్ నుంచి కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోతుందని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయిన తర్వాత కింది స్థాయి కింద ఒక డిప్లొమా హోల్డర్ దగ్గర నుంచి ఒక ఐటీ ఇంజనీర్ దగ్గర వరకు కూడా ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయిపోయింది, మా ఉద్యోగాలు పోతాయేమో. ఇవన్నీ ఒక రెవెన్యూస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 40 to 45% రెవెన్యూ దట్ ఈస్ ఓన్లీ హైదరాబాద్ నుంచే వస్తుంది. అది స్టేట్కి మన ఎవరో టీవీలో కూడా మాట్లాడుతున్నారు, అది తప్పు అంత లేదు రెవెన్యూ అని కాదు, కానీ 40 to 50% రెవెన్యూ దట్ ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ అనేది తెలంగాణకి అటాచ్ చేస్తే ఇప్పుడు సీమాంధ్రాల్లోకి వచ్చిందంటే ఆ రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఆ లైబిలిటీ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఏదో ఒక ఇష్యూ అయితే మిగతాది జనరల్ ఇష్యూస్, జియోగ్రఫికల్ ఇష్యూస్, వాటర్ డిస్ప్యూట్ అయితే మిగతాని అడ్రస్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. అందువల్ల ఆ సెంటిమెంట్ బలంగా వీళ్ళలో నాటుకుపోయింది. హైదరాబాద్ అనేది అవతల వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, ఇన్సెక్యూర్ ఫీలింగ్. దీనికి ఏమైపోయిందంటే అది పొలిటికల్గా కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడం నేను చెప్పను, కానీ అనవసరమైన స్టేట్మెంట్స్ టీవీలో రావడం వల్ల మిమ్మల్ని కొంటే మేము ఉన్నాము, మేము పంపిస్తాము అని వాళ్ళు వీళ్ళు మాట్లాడిన దాని వల్ల అది అన్వాంటెడ్ ఐ థింక్ ఆర్గ్యుమెంట్, అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్. అది టీవీలో మాట్లాడింది వాళ్ళు ఏమైపోతుంది అది కొంచెం ఆడైంది. భయం కామన్ మ్యాన్లో ఏమైపోయింది, మనం హైదరాబాద్ ఉంటే తరిమేస్తారేమో. ప్రతి స్టేట్లో బాంబేలోకి వెళ్తే మీకు 10% బీహార్ వాళ్ళు ఉంటారు, 10% ఆంధ్ర వాళ్ళు ఉంటారండి. అంత మాత్రం వాళ్ళని బాంబే నుంచి వదిలిపెట్టుకుని పొమ్మని చెప్పరు. బట్ ఏమైపోయిందంటే ఇక్కడ పొలిటికల్గా కొంతమంది లీడర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం, టీవీ షోల్లో కనిపించడం, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి మీరు, ఆంధ్ర వాళ్ళు మేము తరిమేస్తాం పెట్టేస్తాం అన్నప్పుడు ఏమైపోయింది అంటే ఇన్సెక్యూర్ ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, కొంత అసత్యం కూడా ఉంది. ఎందుకంటే నేను ఒకటండి, ఇప్పటి వరకు మీరే చూపించండి ఫలానా వాడు, ఫలానా తెలంగాణ వాడు, నేను కొంచెం రఫ్గా మాట్లాడుతున్నాను, ఫలానా తెలంగాణ వాడు తరిమేస్తాం ఆంధ్ర వాళ్ళని ఒక్క మనిషిని చూపించండి సార్, ఆయనతోటి ముక్కు నెలకు రాయిస్తాం తెలంగాణ ప్రజలందరం కలిసి. దయచేసి చిలువలు పలవలు ఒకటండి, కేసీఆర్ లాంటి వాళ్ళు ఒకటి ఏదో సందర్భంలో అంటే లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర మమ్మల్ని తరిమేస్తారట మనల్ని అంటున్నాడు. మీరు అడగాల్సింది లగడపాటి రాజగోపాల్ని, అయ్యా అట్లా అనలేదు కదా ఆయన, నువ్వు ఇట్లా ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నావు అని అడగాలి మీలాంటి పెద్ద మనుషులు. నేనేమంటున్నాను దయచేసి మీరు ఒక వ్యాపారవేత్త ప్లస్ ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి కొన్ని డెలిగసీస్ తోటి మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ ఆన్ రికార్డెడ్గా ఇవాళ వరకు ఏ ఒక్క తెలంగాణ వాడు కూడా మిమ్మల్ని తరిమేస్తామనే మాట కనుక ఒక రాజకీయ నాయకుడు అంటే తెలంగాణ ప్రజలు హర్షించరు, తెలంగాణ పౌర సమాజం హర్షించదండి ఒకటి. రెండవది మీరు ఇంకొక మాట చెప్పినారు, మీలాంటి పెద్దలు అక్కడ ప్రచారం కూడా చేయాలి, చెప్పాలి. ఐటీ ఇండస్ట్రీ గురించి చెప్పినారు సార్. తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి పూణేలో ఒక 10 to 12% ఐటీలో తెలంగాణ మన ఆంధ్ర తెలుగు పిల్లలు ఉన్నారండి. బెంగళూరులో ఉన్నారండి, మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఐటీ అనేటిది కులము, ప్రాంతము, భాష ఇవి చూసి ఉద్యోగం ఇవ్వదండి, స్కిల్స్ చూసి మాత్రమే ఇస్తుంది. అది ఊళ్ళో ఉన్నటువంటి పాలిటెక్నిక్ చదివిన వాడికి తెలియకపోతే తెలియజెప్పాల్సిన బాధ్యత పెద్ద మనుషుల మీద ఉంటుంది. అట్లా ఉండదయ్యా. హైదరాబాద్ కూడా మనకు ఐటీ క్యాపిటలే. బొంబాయి పోతున్నప్పుడు మరాఠీ భాష మాట్లాడే ప్లేస్కి పోతున్నప్పుడు పూణేకి, లేదా కన్నడం మాట్లాడే బెంగళూరుకు పోతున్నప్పుడు మన తెలుగు మాట్లాడే మన హైదరాబాద్ మనకు కాకుండా ఎట్లా పోతుంది ఐటీ విషయంలో అని అనుకుంటే సమస్య లేదండి. ఐటీ జాబ్ ప్రైవేట్ రంగంలో సమస్య లేదండి. ఎందుకంటే మీలాంటి పెట్టుబడిదారులు చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టినారు, ఎప్పుడు కూడా ఆ సమస్య రాలే ప్రైవేట్ సెక్టర్. మీరు కూడా గమనించండి, ఇంత ఉద్యమం జరిగిన ఈ 5 ఏళ్లలో ఎప్పుడు ఐటీ ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదు తెలంగాణ వాళ్ళు.
అర్బన్ అలాంటప్పుడు ఇండస్ట్రీ మీరు హైదరాబాద్ కావాలని ఎందుకు మీరు కోరుకుంటున్నారు? ఏమండి హైదరాబాద్ మాకే కావాలని మీరు ఎందుకు సార్? మా కోరుకుంటున్నారు? తలకాయ సార్ అది, మా మెదడు దాన్నే ఉంది, మా ప్రాణం అక్కడే ఉందండి, మా తల అది, మా తల మీద వచ్చి కూర్చున్నారు మీరు. అలా కాదు, సారీ మా బిజినెస్ అక్కడే సారీ సార్, మా తల మీద వచ్చి మీరు మా తల మీద వచ్చి తలపాగా చుట్టి తలపాగా మీదైనంత మాత్రం ఇప్పుడు తల మాదంటున్నారు మీరు. అది సమస్య. మీరు కేవలం తలపాగా మాత్రమే. అందరూ పెట్టుబడులు అక్కడ ఉన్నాయి. సారీ అదే నేను పెట్టుబడి అనేది తలపాగానే సార్. సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటుంది. రమణ గారు ఒకటి, ఇక్కడ పెట్టుబడి ఉన్నంత మాత్రాన మీకు మెడ్రాస్లో పెట్టుబడి లేవండి, బొంబాయిలో లేవా? తెలుగు వాళ్ళకి లగడపాటి రాజగోపాల్కి 5 రాష్ట్రాల్లో 3 దేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆ దేశం నాది కావాలి, ఆస్ట్రేలియా నాది అనలేడు రేపు అక్కడికి పోయి. అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయి తెలుగు వాళ్ళకి, అమెరికా నాది అనడు. మీరు మాట్లాడేది ఇల్లాజికల్ గా ఉంది. మీరు మాట్లాడేది ఏంటంటే తెలంగాణ ఉంది కాబట్టి మాకు హైదరాబాద్ మాకు కావాలి అని మాట్లాడుతున్నారు. అంటే అటాచ్మెంట్ ఉంది కాబట్టి మాట్లాడటం రెవెన్యూ పరిస్థితి ఏంటి? ఆ రెవెన్యూ మరి ఎట్లా డిస్ట్రిబ్యూట్ కావాలి? సీమాంధ్రలో వీళ్ళకి రెవెన్యూ ఎట్లా వస్తుంది? వీళ్ళ లైబిలిటీ ఎవరు బేర్ చేస్తారు అని మీరు ఎప్పుడైనా మాట్లాడలేదు? ఎప్పుడైనా అడ్రస్ చేశారు మీరు? ఒక సింగిల్ దీంట్లో అకేషన్ లో కానీ ఎప్పుడు మీరు చెప్పలేదు. అక్కడ క్లియర్ గా తీసుకుంటే వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచన చేశారండి. చెప్పేవాళ్ళు చాలా సందర్భాల్లో అన్నదమ్ముల్లాగా విడిపోతామని. అన్నదమ్ముల్లాగా విడిపోవడం ఎట్లాగే ఉంటుందా? అన్నదమ్ములా విడిపోతే నా బాబు నీ భాగం ఏంటి, నా భాగం ఏంటి, నీ ఆస్తి మాట్లాడతాం. ఏ భాగం సార్? ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా అరుచుకుంటే ఉపయోగం లేదండి. మీరు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసినారు. మేము మళ్ళీ చెప్తున్నాం, పెట్టుబడి అనే తలపాగా చుట్టి తలే మాది అని మీరు అంటున్నారు. తల తీసుకెళ్తే మా ప్రాణం పోతాయా? తల ఇవ్వను, నీ తలపాగా కావాలంటే తీసుకెళ్ళని నేను అంటున్నాను. ఏది న్యాయం అంటారు మీరు? మీ తలపాగా గురించి నేను అడుగుతున్నాను. తలపాగా గురించి మీ నాయకుడు షిప్పింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీకు ఎందుకు రాలేదు? అప్పుడే మాట్లాడేది మీరు. సార్ ఒకటి, మా నాయకుడు ఎవరు లేరండి, పురంధేశ్వరి గాని. సరే సార్ వినండి వినండి, పట్టిందండి. ఎంతమంది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు? అది తెలంగాణ నుంచి వచ్చిండొచ్చు, రాయలసీమ నుంచి వచ్చిండొచ్చు, కోస్తా నుంచి వచ్చిండొచ్చు. బయట స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ ఉద్యోగాలు అమెరికాలో ఉండే సీమాంధ్ర వాళ్ళు కూడా మనకు హైదరాబాద్ లో ఫ్యూచర్ ఉందని చెప్పి అక్కడ ఉద్యోగాలు వదులుకొని ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇవాళ మీరేమంటున్నారు? మీరు తలపాగా మాత్రం తలమాది మాత్రం అంటున్నారు. మరి ఇక్కడ అసెస్ చేసుకునే వాళ్ళు మీరు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ వాళ్ళ ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది. ఒక రకమైన అంత సీన్ లేదండి. ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నవాడు ఎవ్వడు ఇక్కడ ఉండాలని కోరుకోడు. ఒకటి చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా. మీ చిత్తూరులో ఒక పల్లెలో బాణమతో లేకపోతే దయ్యం వచ్చిందని ఇన్సెక్యూరిటీకి ప్రజలందరూ భయపడిపోయి వారం రోజులు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయి కొత్తూరులోకి వెళ్ళిపోయినారు. భయం అనేది అట్లా తరిమేస్తుంది మనుషుల్ని. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కానీ ఎవ్వరికి భయం లేదండి. ఉట్టి భ్రమలు మాత్రమే ఉన్నాయి. ఉట్టి భ్రమలతోటి వాళ్ళు మిగతా మంది ఇటువంటి రాజేస్తున్నారు తప్ప ప్రజల్లో సామాన్యుల్లో, నేను పనిచేసే యూనివర్సిటీలో 85% రాయలసీమ ఆంధ్ర వాళ్ళు ఉన్నారండి. ఎవ్వరు కూడా ఇవాళ మధ్యాహ్నం కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఎవ్వరికి ఎటువంటి అపోహలు లేవు, ఎటువంటి భయాలు లేవు. భయాలు ఎవరికి ఉన్నాయంటే ఔటర్ రింగ్ రోడ్లో 200 ఎకరాలు కబ్జా చేసి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే నేను పెట్టుబడి పెట్టినా అంటున్నాడు. అక్కడ సమస్య వస్తున్నది. అది న్యాయమైనదైతే ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒకటి. రెండవది, మా నాయకుడు మీ నాయకుడు అని మీరు మాట్లాడుతున్నారు. నేనేమనుకున్నా, చిరంజీవి కూడా మా నాయకుడే, మా మంత్రి అనుకుంటున్నా. ఈవెన్ మీ చింతామోహనో లేకపోతే మీ దగ్గర ఉన్న శివప్రసాద్ వేషాలు వేసుకుంటాడు చూడు, ఆయన కూడా మా నాయకుడే అనుకుంటున్నాను. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ఇంత మా నాయకుడు కాదు, వాళ్ళు మా ప్రజలు కాదు అని చెప్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంకా మా ముఖ్యమంత్రి అనేటువంటి భ్రమలో ప్రజలందరూ ఉన్నారు. దయచేసి మాది వేరే నాయకులు, మీకు వేరే నాయకులు ఉన్నారని అటువంటి భేదభావం తీసుకొచ్చుకోండి. సమైక్య అంటారు, మీ నాయకుడు అంటారు. సమైక్య అంటారు, మీ ప్రాంతం అంటారు. సమైక్య అంటారు, మీ మనుషులు అంటారు. ఇది ఎక్కడి సమైక్యవాదం అండి? ఇప్పుడు హైదరాబాద్ ఇన్కమ్ అనే దాంట్లోని నాకు చెప్పాను. హైదరాబాద్ ఇన్కమ్ అనే దాంట్లో జనరల్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు రమణ గారు అన్నట్టుగా ఐటీ ఎంప్లాయ్మెంట్ కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్కడనే వస్తుంది. ఇన్స్టిట్యూట్స్ ఉన్న కాడ, ఆఫీసులు హెడ్ ఆఫీసులు ఉన్న కాడ వ్యాట్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ. హైదరాబాద్లో సరౌండింగ్స్ ఉన్న మొత్తం ఇన్స్టిట్యూట్స్ మొత్తం కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్ని వచ్చే దాంట్లోంచి వచ్చే షేర్లు ఇబ్బంది పడతారనేది రమణ గారు చెప్పింది. ఎంప్లాయ్మెంట్ కాదు, ఎంప్లాయ్మెంట్ ఎక్కడే మూవ్ చేస్తుంటారండి. ఇన్స్టిట్యూట్స్ మొత్తం హెడ్ క్వార్టర్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. జనరల్గా డిపార్ట్మెంట్ ఇన్కమ్ మొత్తం కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయండి, దాదాపు ఎంత ఎంప్లాయ్మెంట్స్ దానికి యాన్సిలరీ బోర్డులు వస్తాయి. ఆ పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్లో కొత్త క్యాపిటల్ తీసుకొచ్చినాక
వందల సంవత్సరాలు పెట్టే పరిస్థితి కూడా ఉంది ఇది. అప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్న ఫీజు రింబర్స్మెంట్ కానీ గవర్నమెంట్కి తీసుకున్న పథకాలు మొత్తం కూడా వెల్ఫేర్ పథకాలు మొత్తం కూడా ఏ విధంగా నడపాలనేది కూడా పబ్లిక్లో చాలా రకాల ఆలోచిస్తున్నారు. ఎందుకంటే క్యాపిటల్ మీదకి వచ్చే హైదరాబాద్లో మెయిన్ ఇన్కమ్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి వాళ్ళు కోరుకునేది అదే, మేము కోరుకున్నది అది. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర మెయిన్ హైదరాబాద్ ఇన్కమ్ అనేది క్యాపిటల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక విషయం నేను క్లారిఫై చేస్తానండి. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో ప్రైవేట్ సెక్టర్లో ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఎవరన్నా కానీ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ దగ్గర ఏదైనా కన్స్ట్రక్షన్స్ అంటే ల్యాండ్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్తో ఒక ఎంఓఈ ఎంటర్ అయినప్పుడు దెర్ ఇస్ ఎ క్లాస్, అంటే ఒక 10% 15% లోకల్ క్యాండిడేట్స్ కన్సిడర్ చేయాలి సబ్జెక్ట్ టు మెరిట్, సబ్జెక్ట్ టు సూటబిలిటీ అని. అంటే లోకల్ అన్నప్పుడు ఏమైపోతుంది, తెలంగాణ ఎక్కడన్నా ఉందా అండి? ఆ 10% కానీ 5% డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద నెగోషియేషన్ ఆఫ్ ద పర్టికులర్ కంపెనీ. ఆ 15% లోకల్కి ఇవ్వాలి. ఆ లోకల్ ఇంక్లూడింగ్ రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ. ఇప్పుడు మీరు ఏమైపోతుంది, తెలంగాణ మాది సపరేట్ అయినప్పుడు వాట్ అబౌట్ దీస్ పీపుల్స్ ఫేట్? ఇదే ఇష్యూ కర్ణాటకలో వచ్చింది. కర్ణాటకలో ఇన్ఫోసిస్లో గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు లోకల్కి ఇవ్వలేదని చెప్పి గవర్నమెంట్ ఇష్యూడ్ నోటీస్ టు ఇన్ఫోసిస్ సేయింగ్ దట్ మీరు లోకల్ కన్సిడర్ లేదు, యూ హ్యాండ్ ఓవర్ ద సైట్ టు గవర్నమెంట్ అని చెప్పి. సో అలాంటి పరిస్థితి రేపు ఇక్కడ రాదని ఇక్కడ గ్యారంటీ ఏముంది? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలాంటి జరుగుతున్నప్పుడు ఈ చర్చలలో కేంద్ర ఆర్థిక శాఖ ఉంటుంది, పరిశ్రమల శాఖ ఉంటుంది. ఇప్పుడు ఈ మీరు చెప్పింది కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నప్పుడు మీరు ఒకటి చెప్పి దాన్ని మీరు ఒక అబద్ధం చెప్పినారు రమణ గారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి, కిరణ్ కుమార్ రెడ్డికి తెలిసి, చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఇవాళ ఏ ఐటీ కంపెనీ కూడా లోకల్ రిజర్వేషన్ అనేది పెట్టలేదు. దయచేసి ఇటువంటి అపోహలు సృష్టించకండి. ఒక్క పేరు చెప్పండి, నేను చెప్తాను మొత్తం కంపెనీలలో ఎట్లా ఉంది రిక్రూట్మెంట్ సిస్టమ్ అని. ఏ కంపెనీ కూడా అయ్యా ఆంధ్ర వాళ్ళు పెట్టుకున్నటువంటి కంపెనీలనే తెలంగాణ వాడికి ఉద్యోగాలు ఇస్తలేరు. ఇక్కడ ఎక్కడండి లోకల్ ఇన్ఫోసిస్ ఆపరించకండి, మిమ్మల్ని సూ చేస్తారు వాళ్ళు. ఇన్ఫోసిస్లో దెర్ ఇస్ నో లోకల్ రిజర్వేషన్ ఎట్ ఆల్. ఇన్ఫోసిసే కాదు, విప్రోలో లేదు, ఇన్ఫోసిస్లో లేదు. అబద్ధాలు చెప్పకండి, అబద్ధాలు చెప్పకండి. రెండవది ట్యాక్స్ కన్సెషన్స్ లో కానీ అటువంటి ఏమన్నా ఉంటే మీరు ఎగ్జాక్ట్లీ రైట్ ట్రాక్ లోకి వచ్చినారు. ఇప్పుడు ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వట్లే, ట్యాక్స్ కన్సెషన్ ఇస్తున్నాం మనం, దానివల్ల నష్టం జరుగుతుంది. వినండి 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 సార్ 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 లోకల్ రిజర్వేషన్ లేదు ఐటీలో. దయచేసి లోకల్ రిజర్వేషన్ లేదండి. ఇప్పటికైనా సరే మేము రెడీ, హెడ్ కౌంట్ చేద్దాం ఏ కంపెనీలో ఎంతమంది ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటే తెలంగాణ సార్ సార్ ప్లీజ్ మీరు గవర్నమెంట్ ఒకటి ఒక రిప్యూటెడ్ కార్పొరేట్ కంపెనీలను మీరు అబద్ధాలు చెప్పొచ్చు. ఒక రిప్యూటెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఒక రిప్యూటెడ్ కార్పొరేట్ కంపెనీ మీద అబాండాలు వేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? ఏదో టీవీలో కనిపించాలని ఉద్దేశం చెప్పట్లే. మీరేమంటున్నారంటే తెలంగాణ, నేనేం మాట్లాడుతున్నా అంటే తెలంగాణలో మీరు మాట్లాడుతున్న దానివల్ల తెలంగాణ మాది, తలపాగా మీరు తీసుకెళ్ళిపోండి, తల మాది అని చెప్పినప్పుడు ఆ తలపాగతో పాటు తలలో కూడా మాది అర్థం ఉంది. ఇక్కడ పెట్టిన ఎదుటి వారి తలలో కూడా నా భాగం ఉంది అనుకునేటోళ్ళ నేను ఎక్కడ చూడలేదు. నేను మీతో ఆర్గ్యూ చేయలేనుగా. ఎందుకంటే మీరు ఇందాకేమన్నారు, ఇన్ఫోసిస్ వాళ్ళు లోకల్ రిజర్వేషన్ ఇస్తారని అన్నారు. అది పొరపాటు. పాజిటివ్ డిస్క్రిమినేషన్ దీని లా ప్రకారము ప్రాంతాల వారీగా, కులాల వారీగా అక్కడ ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. మీలాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అర్థం చేసుకోవాలి దాన్ని. ఎక్కడ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రైవేట్ రంగంలో ఎక్కడ షెడ్యూల్లో మీకు లేదండి లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు కదా, తెలంగాణలో కూడా షెడ్యూల్ క్రియేట్ అయినా కదా, అక్కడ లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మీకు తెలియదండి. అక్కడ లేదా ఆంధ్ర ఎక్కడికి వస్తున్నా, ఆంధ్రాలో షెడ్యూల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఆ క్లాస్ ఉందా లేదా ఆ పాయింట్ రండి. నేను చెప్తున్నానండి అదే ఆ పాయింట్ రండి. లెట్ us discuss only లేవండి బాబు మా దగ్గర షెడ్యూల్ ఇచ్చినప్పుడు షెడ్యూల్ మా దగ్గర లేవు. ఇది నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఉందా లేదా? షెడ్యూల్ మా దగ్గర లేనేలేవండి. మీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ అది పెట్టిందా? ఆ చట్టం కేవలం మీ నెల్లూరుకు, చిత్తూరుకి అమలైంది. మీరు అన్నిటికీ అన్ని మాట్లాడితే ఎట్లా? ఇన్ఫోసిస్ లో లేదంటారు, ఇక్కడ లేదంటారు, అన్ని మాట్లాడితే లేనప్పుడు ఎవరైనా కూడా సీమాంధ్ర పీపుల్ ఈరోజు రోడ్లపైకి వచ్చి వాళ్ళంతా ఇంత అజిటేషన్, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంత బాధపడుతున్నారు అంటే వాళ్ళ ఇష్యూస్ కూడా న్యాయంగా అడ్రస్ చేయాల్సిన విషయం ఉంది. మీరు అన్యాయంగా చేస్తున్నారు కదా, వాళ్ళ ఇష్యూస్ న్యాయంగా అడ్రస్ చేయండి. నేను అదే అంటున్నా,
మీరు అన్యాయంగా అడ్రస్ చేస్తున్నారు. న్యాయంగా వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయండి. వాళ్ళు ఇష్యూస్ అన్యాయంగా అడ్రస్ ఏమన్నా- చేయాలంటే మీరు పరిశ్రమ ఇక్కడ పెట్టకండి, అక్కడే పెట్టండి. మీలాంటి ఎక్కడ? పారిశ్రామికవేత్తలు అట్లాగే మీరు అదే అక్కడ చెప్తున్నారు. వాళ్ళ మీరు ఎవరికి విద్యకి, వాళ్ళ హైదరాబాద్లో ఉద్యోగాలకి, తెలుపుకుంటూనే చెప్తున్నారు వాళ్ళ మీరు. జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, అక్కడ రైతులకు నీళ్లు కావాలని, అక్కడ ఉన్నటువంటి పేదలకు తిండి దొరకాలని అటువంటి ఏర్పాట్లు చేయండి. మీరు కాన్స్టిట్యూషన్ అథారిటీ కాదు, నేను కాన్స్టిట్యూషన్ అథారిటీ కాదు. మీరు ఇక్కడ ప్రాంతం, నేను ఈ ప్రాంతం, మీరు అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టండి చెప్పడానికి ఎవరికి ఎవరు అలాంటి హక్కు లేదు, ఎక్కడ ఎవరికి లాభం అలాంటి వస్తే అక్కడ అథారిటీ లేదు. పెట్టుకుంటారు. ఏమండి? ఎక్కడ లాభం వస్తే అక్కడ పెట్టుకుంటారు మీరు. అవును, అయితే మరి ఎందుకంటే నేనైనా మనకేందుకంటే సరే, మీరైనా claims? సరే, ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టుకుంటారు. అంతే కదా. ఈ నాకు constitution- ఎక్కడ జీతం ఎక్కువ వస్తే అక్కడికి పోతాను. అక్కడే దానికి రేపు మీ తెలంగాణ స్టేట్ సపరేట్ అయినా పెట్టడానికి ఎవరికి అక్కడ స్టాప్ చేయడానికి ఎవరికి ఏం హక్కులు, ఆంధ్రాలో పెట్టడానికి ఏమి ఇబ్బంది ఏం ఎవరు లేదు, stop చేయట్లేదు తెలంగాణ సార్. ఆంధ్ర పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. మీరు అనలేదు, మీరే అంటున్నారు ఆ మాట. నేను అనలేదు. No, ఇప్పుడు నేను అనేది రేపు ఏంటంటే మీరు కూడా మీరు అనే దానిపై నేను concessions చెప్తున్నాను. ఇవ్వండి. ఇప్పుడు కూడా ఎందుకంటే concessions మీరు ఇవ్వండి. క్రియేట్ చేసిన Infosys campus నాట్ ఇక్కడ ఓన్లీ నుంచి ఎంప్లాయ్మెంట్. చేసి నేను అక్కడ ఒక పెట్టుకోండి. టీవీలో చూస్తున్నాను, ఒక ఆవిడ మాట్లాడుతుంది, ఒక చిన్న డిబేట్లో, ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతుంటే ఒక ఆవిడ ఎంప్లాయీ మాట్లాడుతుంది. అంటే తెలంగాణ వర్సెస్ ఎంప్లాయీస్ మాట్లాడుతున్నప్పుడు మేము అనుకుంటే మీరు ఇన్ని రోజులు ఉండేవాళ్ళ అని చెప్పి మాట్లాడుతుంది. అతను మధ్యలో ఛానల్లో అతను ఎయిటర్ ఇంటర్ఫియర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పండి. అదే అంత వేరే చర్చ. రమణ గారు, డిస్కషన్ రమణ గారు, హైదరాబాద్ సంబంధించిన అటువంటి ఆందోళనకి చర్చ పెట్టినటువంటి ఛానల్ని ఖచ్చితంగా అనాలి మనము. అటువంటి చర్చలు, అటువంటి ఛానల్ తప్పు ఉద్రిక్తతలు కాదండి. అట్లా రెచ్చగొట్టాల్సిన మాట్లాడిన వాళ్ళు అవసరం లేదు. ఎంప్లాయ్ కానీ ఎవరైనా కానీ దానివల్ల ఈ ఏరియాలో ఉన్న సెంటిమెంట్స్, ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్ లో ఎలాంటి సెంటిమెంట్స్, మీరు ఎలాంటి సార్, ఫీలింగ్స్ ఒకటి ఇంజెక్ట్ ఈ చేస్తున్నారు. ఛానల్ వాళ్ళు ఇక్కడున్న యాంకర్ గంట సేపటి నుంచి అడుగుతున్నాడు, మీ ప్రాంతంలో ఉన్న సమస్య ఏమిటి, ఎందుకు హైదరాబాద్ మీద ఇంత ఉంది, మీ దగ్గర అటువంటి డెవలప్మెంట్ ఎందుకు చేసుకోలేరు, ఎందుకు చేయాలా, అందరం కలిసి మళ్ళీ కేంద్రం ఎందుకు అడగకూడదు అనేది కదా చర్చ సారాంశం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఏది హైదరాబాద్ చెప్పకపోతే మీరు అదే మాకు కదా హైదరాబాద్ అంటే కావాలన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ వాళ్ళ క్యాపిటల్ లోన్ పెట్టుకోవాలి, మీరు తీసుకెళ్ళిపోండి, థ్యాంక్ యూ రమణ ఉంచుకుంటాం. గారు, చక్రపాణి గారు. మొత్తానికి హైదరాబాద్కి సంబంధించి ఇష్యూ కాకుండా ఆందోళనలు, భయాలు, ఇలాంటి ఏదైనా అనుమానాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయాలి, కానీ మరింత రెచ్చగొట్టడం ప్రయత్నం కాకూడదనేటువంటి అభిప్రాయం మొత్తం వచ్చేది. ఓవరాల్గా అయితే యూటీ అనేటువంటి ప్రస్తావాన్ని అటు సీమాంధ్రలో కొంతమంది ఎవరన్నా ప్రస్తావన తీసుకొచ్చినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. మరి కేంద్రం లీక్ ఇచ్చిందా లేదా కాంగ్రెస్ నాయకులు లీక్ ఇస్తున్నారని త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీరు చర్చలో పాల్గొనకు. ఇది ఇవాళ 7 PM లైవ్ షో. స్టేట్ టు V6 న్యూస్, ప్రతి విషయం ప్రజల పక్షం.